పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సంక్షేమ కార్యక్రమాల రూపశిల్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదినోత్సవ సందర్భంగా మనం ఈ సంరంభాలని జరుపుకుంటున్నాం. మనమందరం కూడా అతని పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న లోకేష్ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పని అయిపోయింది, జగన్ పోవాలా, ఇక ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది, ఇలాంటి మాటలన్నీ కూడా కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీరు మీటింగులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారు పోతారు అని అనుకుంటే మీ భ్రమ అన్నది వచ్చే ఎన్నికల్లో తెలియజేయటానికి మనమందరము కూడా ఈ పుట్టినరోజున మనం ప్రతినపోనాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు, ఏ దేశాధ్యక్షుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఒక రాష్ట్రానికి 3,35,000 కోట్ల రూపాయలు సామాన్యులకు అందించినటువంటి వ్యక్తి చరిత్రలో లేరు. ఒక్క సంక్షేమాన్ని 15 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్క కార్యక్రమాన్ని చేయనటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన అధికారంలోకి వస్తే ఏమేం చేస్తానా అని నిన్న కొన్ని పలికినాడు చంద్రబాబు నాయుడు. గతంలో నీవు అధికారానికి రావటానికి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పిన వాడివి నువ్వే. ఒక్క జాబు కూడా ఇవ్వలేకపోయినావు కాబట్టి నిన్ను ఇంటి దారి పట్టించినారు బాబు అని ఈ సభ ద్వారా మా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. ప్రతి విద్యార్థినికి ఒక ల్యాప్టాప్ కొనిస్తాను అని చెప్పినటువంటి వాడివి నువ్వే బాబు. ఒక్క ల్యాప్టాప్ కూడా నువ్వు ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రతి విద్యార్థికి సైకిల్ కొనిస్తానని చెప్పినటువంటి వాడివి నువ్వే. ఒక్క సైకిల్ కూడా కొనివ్వని వాడివి కూడా నువ్వే. నీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళల రుణమాఫీ అంతా చేసేస్తానని చెప్పిన వాడివి నువ్వే. ఒక్క రూపాయి కూడా రద్దు చేయనటువంటి వ్యక్తివి నువ్వే. 20 లక్షల ఇళ్లు కట్టిస్తానని చెప్పిన వాడివి నువ్వే. 20,000 ఇళ్లు కట్టించని వాడివి నువ్వే. ఒక్క పని చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డిని తీసేయాలంట, ఈయన వచ్చి ప్రజాపాలన చేస్తాడంట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు తన పాదయాత్రలో, నేను 30 లక్షల కొత్తవి నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున నువ్వు ఒక్క ల్యాప్టాప్ విద్యార్థులకు ఇవ్వకపోతే లక్షల సంఖ్యలో ల్యాప్టాప్లు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా ఆ కార్యక్రమం ఉన్నది. ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరికీ ల్యాప్టాప్లు ఇచ్చేటువంటి ప్రోగ్రాం ఉన్నది. 2 లక్షల మంది సచివాలయ ఉద్యోగస్తులను పర్మనెంట్గా తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 200 మంది ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి వాడు చంద్రబాబు నాయుడు. 4.5 లక్షల మంది సచివాలయానికి తోడ్పాటుగా వాలంటీర్లను తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ కాలంలో ఒక్కరికి కూడా అలాంటి అవకాశం కూడా ఇవ్వనటువంటి వ్యక్తివి నువ్వు. నీ మొత్తం 15 సంవత్సరాల కాలంలో నువ్వు 3,000 కోట్ల రూపాయలు కూడా నేరుగా ప్రజలకు
సహాయం అందించిన పాపాన పోలా మా నాయకుడు 3,35,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఆటో వర్కర్లకి ఇలా చెప్పుకుపోతే ఒక్కటి కాదు, రెండు కాదు, ఒక్క అబద్ధం మేము చెప్పినా నట్ట నడి రోడ్డులో ఉరేసుకోవటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులము అందరము సిద్ధంగా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ప్రపంచమంతా నివ్వెరపోయేటువంటి పరిస్థితులలో ఆయన పాలన సాగిస్తున్నాడు. మొత్తం ప్రపంచమంతా కూడా కరోనా సమయంలో సహాయాలు చేయటానికి కూడా ఇబ్బందులు పడిన ప్రభుత్వాలు ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే, మన రాష్ట్రంలోనే కరోనా సమయంలో ఏ ఒక్క పేదవాడు చిన్న సమస్య కూడా లేకుండా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే, చంద్రబాబు అని గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా. ఇది ప్రజాపాలన. నీలాంటి పెత్తందారులను పోషించేటువంటి నీచులను తుదముట్టించటానికి ఏర్పడ్డటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్రమ కేసులు బనాయించి 1.5 సంవత్సరాల కాలం జైల్లో నీవు సోనియా గాంధీ కలిసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా కూడా ఏ మాత్రము వెరవకుండా, లెక్క చేయకుండా ప్రజాక్షేత్రంలో 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ కన్నీళ్లను తుడిచి, ఆ కష్టాలను చూసి ప్రజలకు ఏమి చేస్తే మేలు అన్నది నిర్ణయించుకొని, నేను ఈ రాష్ట్రంలోని పేదవాళ్ల పక్షం, పెత్తందారుల పక్షం కాదు, కనుకనే పెద్దోళ్ల మీద వేసినటువంటి పన్నులన్నీ కూడా పేదోళ్లకు పంచటమే అభివృద్ధినని చేసి నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నువ్వేం చేస్తావు చంద్రబాబు నాయుడు? 15 ఏళ్ళు నీ పాలన ఎలా సాగింది, ఎలా అష్టకష్టాలు పడ్డారు జనము అని అన్నీ గమనించే నీకు 23 సీట్లు ఇచ్చి మాకు 151 సీట్లతో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించినారు. ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించినారు. ఆ నమ్మకాన్ని విశ్వాసంగా మలుచుకున్నాడు. ఆ నమ్మకాన్ని వాళ్ళ గుండెల్లో పొదిమి పట్టుకునేటువంటి ఒక భద్రమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకునేదానికి 3,35,000 కోట్ల రూపాయలు ప్రపంచ రాజకీయ యవనిలో ఏ ఒక్క నాయకుడు చేయనంత గొప్పగా పేద ప్రజలకు సహాయం చేసినటువంటి జగనన్నెక్కడా? ఏదైనా డిమాండ్ల కోసమని వీధుల్లోకి వస్తే కాల్చి చంపినటువంటి వాడివి. విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ఇదిగో ఇక్కడే ఈ తిరుపతిలోనే మనం ఇక్కడే ఆమరణ నిరాహార దీక్షలు కూర్చున్నాం. ఆ రోజున హైదరాబాద్ నడి రోడ్డులో నీవు విద్యుత్ కార్మికుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి 8 మందిని కాల్చి చంపినటువంటి ఘటన ఇంకా ప్రజలు మర్చిపోలేదు చంద్రబాబు. ఈనట విద్యుత్ ఛార్జీలు పెంచడట, పెంచి 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 విద్యుత్ సంస్థల్ని ఒకవైపున నిర్వీర్యం చేసి ప్రజల మూలుగుల్ని పీల్చి పిప్పి చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రోజున జగన్ గారి ప్రభుత్వాన్ని కూలదొయ్యాలా అనేటువంటి విష ప్రచారంతో నిన్న బహిరంగ సభ జరిపినాడు. ఏం వెలగబెట్టినాడని లోకేష్ ఆయన పాదయాత్రట ప్రజల కష్టాలు, కన్నీళ్లు మొత్తమంతా చూసేసి ఈ రోజున ఆయన ప్రజానాయకుడిగా ప్రజల ముందుకు వచ్చాడట. ప్రజానాయకుడంటే జగన్, ప్రజల పక్షాన నిలబడి పోరాడేవాడంటే జగన్, ప్రజల గుండెల్లో చిరస్మరణమైనటువంటి స్థానం ఏర్పరచుకున్నవాడు అంటే జగన్. ఆ జగన్ పుట్టినరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకందరికీ ఈ 3.5 లక్షల కోట్ల రూపాయలు అందుకున్నటువంటి సామాన్యుడు చంద్రబాబు, పవన్ మీలాంటి పెత్తందారులు కాదు, మాకు బాధ్యులు, మాకు ప్రతినిధులు,
ఈ 3.5 లక్షల కోట్లు అందుకున్నటువంటి పేదలు, ఆ పేదలు మా పక్షం, ఆ పేదల పక్కన మేం ఆ పేదల వైపునే ఉంటాం. ఆ పేదలకు మేలు చెయ్యటమే జగన్ సిద్ధాంతం. అందుకే ఈ రోజున ఊరు వాడ ఆంధ్ర రాష్ట్రం అంతా పండుగ చేసుకుంటున్నది. జగన్ లాంటి ఔన్నత్యం ఉన్నటువంటి మనిషిని, జగన్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిని, పేద ప్రజలకు సహాయం చెయ్యాలా అన్నటువంటిది ఒక బాధ్యతగా గుర్తెరిగి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పండుగ రోజని ఈ రోజున మనమందరం కూడా కార్యకర్తలంగా ఆ జగన్ గారి ఆశయ సాధనం కోసమని నడుం బిగిద్దామని. జై జగన్, జై జగన్, జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.